ప్రేమ దోమ అంటూ కబుర్లు చెప్పటం, శారీరకంగా దగ్గరవటం, తీరా ఆ అమ్మాయి గర్భవతి అయ్యాక నాకేం సంబంధం లేదని ఫ్లేట్ ఫిరాయించడం. ఇలాంటి క్యారెక్టర్ల గురించి మీరు సినిమాలో చూస్తుంటారు. కానీ కర్ణాటక ఉడిపిలో ఓ బీజేపీ లీడర్ కొడుకు మాత్రం రియల్ లైఫ్లో అంతకంటే దారుణమైన విలన్ అనిపించుకుంటున్నాడు. సైన్స్ సాక్షిగా, DNA టెస్ట్ సాక్షిగా నువ్వే ఆ బిడ్డకు తండ్రివిరా బాబు అని కోర్టు చెప్పినా నేను పెళ్లి చేసుకోను, నాకు సంబంధం లేదు అని బుకాయిస్తున్నాడు. అతడి నిర్వాకానికి తండ్రి పదవి ఊడింది, ఫ్యామిలీ పరువు పోయింది, అయినా తప్పొప్పుకోవట్లేదు. ఉడిపి జిల్లా బీజేపీ నేత జగన్నివాసరావు కుమారుడు కృష్ణా జయరావు. ఈయన గారు ఒక యువతిని ప్రేమించాడు, పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరకంగా దగ్గరయ్యాడు. పాపం ఆ అమ్మాయి నమ్మింది, కానీ ఆమె గర్భవతి అయ్యాక మనోడి అసలు రంగు బయటపడింది. నాకు సంబంధం లేదు అని హ్యాండ్ ఇచ్చాడు. 6 నెలల క్రితం ఆ అమ్మాయికి ఒక బిడ్డ పుట్టింది. తన బిడ్డకు తండ్రి ఎవరో లోకానికి తెలియాలని ఆ తల్లి కోర్టు మెట్లెక్కింది. కోర్టు ఆదేశాలతో DNA టెస్ట్ చేస్తే అసలు నిజం తేలింది. ఆ బిడ్డకు తండ్రి ఈ కృష్ణా జయరావు అని రిపోర్ట్లో పక్కాగా తేలింది. నార్మల్గా అయితే ఎవరైనా ఈ తప్పు ఒప్పుకొని పెళ్లి చేసుకుంటారు. కానీ ఈ కృష్ణలీలలు వేరు. DNA రిపోర్ట్ వచ్చినా కూడా పెళ్లికి ససేమిరా అంటున్నాడు. తండ్రి బీజేపీ నేత కావడంతో ఆ పంచాయతీని తన పరపతిని వాడుకొని మేనేజ్ చేద్దాం అనుకున్నాడు. కానీ ఈ విషయం తెలిసి పార్టీ కూడా షాక్ ఇచ్చింది. కొడుకు చేసిన పనికి తండ్రి జగన్నివాసరావును పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. RSS ప్రముఖులు, మాజీ ఎంపీలు రంగంలోకి దిగి రాజీ చేద్దామన్న ఈ ఫ్యామిలీ మాత్రం సెటిల్మెంట్ చేయకుండా టైం పాస్ చేస్తుందట. ఈ విషయం తెలిసిన జనాలు ఓ అమ్మాయిని రోడ్డున పడేసి బిడ్డను అనాథను చేయాలనుకోవటం ఎంతవరకు సంస్కారం అని మండిపడుతున్నారు. పాపం ఆ బాధిత యువతి తన బిడ్డకు తండ్రి కావాలని, తనకు భర్త కావాలని న్యాయం కోసం ఎదురు చూస్తుంది.